వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ద్వితీయంలో గురువు బలంగా ఉన్నారు. వ్యయాధిపతి సప్తమాధిపతి కుజుడు లాభస్థానంలో ఉన్నారు. దశమంలో రాహు బలంగా ఉన్నారు. వ్యాపారరీత్యా ఉద్యోగరీత్యా మంచి కలుసుబాటుతనం ఉంటుంది. అయితే బంధువుల మధ్యలో చిన్న విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అంతా బాగున్నాం కదా అని అనుకుంటారు, కానీ ఏదో మీరు సంపాదించేస్తున్నారు, బాగా ఎదుగుతున్నారనే ఈర్ష్యాద్వేషాలతోటి బంధువర్గంలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా మాతృ సంబంధించిన కుటుంబ పరంగా చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వ్యాపారపరంగా ఉద్యోగరీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది, అయితే తక్కువగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆదాయ మార్గాలు కూడా ఎంత ఉన్నా కూడా ఖర్చులు అదే ఉండేసరికి ఎటు తోచని పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా ఒక నూతన గృహం కానీ, ఫ్లాట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనాలన్న ఆలోచన ఉంటుంది. కానీ లోన్ల విషయంలో మనం కట్టగలమా, కొనుక్కోగలమా లేదా ఆలోచనతోటి సగం సగం వెనక్కి అడుగు వేయడం ఉంటుంది. ఏదైనా సరే భగవత్ సంకల్పంతో అన్నీ మంచి జరుగుతుంది, ముందుకు వెళ్దాం అనే భావంతో ముందుకు వెళ్ళండి. సంతానికి సంబంధించిన విషయవారాలు, వారి విద్యకు సంబంధించిన విషయవారాలు చాలా చక్కగా ఉన్నాయి. వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చక్కగా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ట్రాన్స్ఫర్ కానీ, ప్రమోషన్ కానీ ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఒక కార్యక్రమాన్ని, శుభకార్యాన్ని తలబెట్టదలుచుంటారు. అది చేయగలమా లేదా అనే ఆలోచన కూడా ఉంటుంది. డబ్బుకు వెనకాడకుండా ఘనంగా చేయాలని ఆలోచిస్తారు, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఎలా వెళ్తే బాగుంటుందనే ఆలోచన కూడా ఉంటుంది. సాధ్యమైనంత వరకు డబ్బు ఖర్చును తగ్గించుకుని నలుగురి మధ్యలో హుందాగా ఉండకుండా మన స్తోమ తగ్గట్టుగా ఎంతవరకు చేయగలం అంతవరకే వెళ్ళండి. పక్క వాళ్ళు ఏమనుకుంటారో అనే భావన పక్కన పెట్టేసండి. రేపొద్దున ప్రాబ్లం వస్తే ఎవరు మనకి రారు, కానీ మీరు బాగున్నప్పుడు 10 మంది ఏడుస్తారు. మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు 10 మంది నవ్వుతారు. కానీ మీకు అవసరానికి ఎవరు తోడు రాదు, మీకు మీరుగానే వెళ్ళాలి. కాబట్టి ఏదైనా సరే ఇంట్లో కుటుంబ భాగస్వామితోటి చర్చలు జరిపిన తర్వాత ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగినది. అదేవిధంగా 6 ముఖాలు రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.